కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు చేసినట్లు చెప్పారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఒక కుటుంబాన్ని తాను అనుకోకుండా ప్రస్తావించినట్లు చెప్పారు. ఆ తర్వాత చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. తాను పడిన బాధ వేరే వాళ్లు పడకూడదని ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. కేటీఆర్ విషయంలో తగ్గేది లేదన్నారు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని కొండా సురేఖ చెప్పారు. కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు చేసినట్లు చెప్పారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఒక కుటుంబాన్ని తాను అనుకోకుండా ప్రస్తావించినట్లు చెప్పారు. ఆ తర్వాత చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. తాను పడిన బాధ వేరే వాళ్లు పడకూడదని ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదన్నారు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని కొండా సురేఖ చెప్పారు. గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి. మంత్రి కొండా సురేఖ గారు కూడా మళ్లీ స్పందించడం జరిగింది. నాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు, కేవలం కేటీఆర్ మహిళల మీద వ్యాఖ్యలు చేయడం చులకన భావంతో ఉండడం వల్లే నేను ఈ వ్యాఖ్యలు నన్ను రెచ్చగొట్టే విధంగా ఉండడం వల్లే చేశాను అని చెప్పి కొద్దిసేపటి క్రితం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కూడా చెప్పారు. అప్డేట్ ఏంటి? సమంత అదేవిధంగా నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ నిన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినీ ప్రముఖులందరూ కూడా కొండా సురేఖ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు.
అదేవిధంగా ట్విట్టర్ వేదికగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమంతకి ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ట్వీట్ చేయడం జరిగింది. ఒక మహిళగా నీ ఆవేదన నేను అర్థం చేసుకుంటాను, అదేవిధంగా మీరు ఎదుగుతున్న తీరు కూడా నాకు ఆదర్శం, కాబట్టి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అంటూ నిన్న వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయాన్నే హన్మకొండలోనే ఆమె స్వగృహంలో మీడియాతో మాట్లాడారు కొండా సురేఖ. మాట్లాడుతూ ఇదే విషయాన్ని తెలియజేశారు. సమంత పైన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా చింతిస్తున్నానని చెప్తూనే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు కొండా సురేఖ. మహిళల పట్ల ఆయనకున్న చులకన భావం, అదేవిధంగా మహిళల పట్ల ఆయన వ్యవహరించిన తీరు, గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండి సినీ ప్రపంచంలో ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో ఆయన వ్యవహరించిన తీరును ఆమె తప్పుపట్టారు. అదేవిధంగా కేటీఆర్ పంపిన లీగల్ నోటీస్ ఏదో ఉందో లీగల్ నోటీసులు కూడా తమ అడ్వకేట్ల ద్వారా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. అంటే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూనే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మాత్రం కొండా సురేఖ అదేవిధంగా సమర్థించుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సినీ ఫీల్డ్ లో ఉన్న ప్రముఖులందరూ కూడా సమంతకి బాసటగా నిలుస్తున్నారు, నాగార్జున కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. చాలా మంది ప్రముఖులు నేరుగా ఏఐసిసి అధిష్టానంలోని అయితే రాహుల్ గాంధీ లేకుంటే ప్రియాంక గాంధీకి ట్వీట్ చేస్తున్నారు. అక్కినేని అమల ఉన్నారు, ఆమె నేరుగా రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. కొండా సురేఖ ఒక మహిళ అయి ఉండి, మహిళా మంత్రి అయి ఉండి ఒక కుటుంబమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. నాగార్జునతో పాటు జూనియర్ ఎన్టీఆర్, నాని ఇలా ముఖ్యమైన సినీ ప్రముఖులందరూ కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ట్వీట్ల ద్వారా కొండా సురేఖ పైన ఫిర్యాదు చేస్తున్నారు. అధిష్టానం కూడా ఈ విషయంలో ఎలా రెస్పాండ్ కావాలి, డ్యామేజ్ ని ఎలా కంట్రోల్ చేయాలనే దానిపైన తీవ్రంగా తర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలోని సీనియర్లతో అధిష్టానం ముఖ్యంగా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్లతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎలా సద్దుమణిగేలా చేయాలి, అదేవిధంగా జరిగిన డ్యామేజ్ ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయం పైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సుధాకర్ ఇక్కడ సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తూ ఉంది, అందరూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం సిగ్గు చేయటం అని చెప్పి కొద్దిసేపటి క్రితం చిరంజీవి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఓవరాల్ గా దీన్నంతా మనం ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ ఈ తప్పిదాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి ప్లాన్ తో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఏఐసిసి పెద్దలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి, తీవ్ర దుమారాన్ని రేపాయి. వెంటనే ఏఐసిసి ఒక్కసారిగా అలర్ట్ అయింది. అసలు కొండా సురేఖ ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైన కాంగ్రెస్ అధిష్టానం వెంటనే దానికి సంబంధించిన చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులతోటి, అదేవిధంగా సీనియర్లతోటి ఏఐసిసి నాయకులు మాట్లాడారు, విషయాన్ని తెలుసుకున్నారు. అయితే డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేయాలనే దానిపైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర తర్జన పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి ముఖ్యులందరితో కూడా అధిష్టానం మాట్లాడుతుంది. అదేవిధంగా సినీ రంగంలో ఉన్న ముఖ్యులందరూ కూడా దీనిపైన స్పందిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంటే కేవలం ఇక్కడ సురేఖనే మనం చూడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుపడుతున్న అంశంగా చూడాల్సి ఉంటుంది. కాబట్టి చూడాలి మరి ఎలా స్పందిస్తున్నారు, ఏం జరుగుతుంది, అధిష్టానం దిద్దుబాటు చర్యలు ఎలా ఉండబోతున్నాయి, డ్యామేజ్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. అయితే కొండా సురేఖ గారు సమంత విషయంలో చేసిన కామెంట్స్ ని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు, లీగల్ గానే కేటీఆర్ వెళ్తే కనుక లీగల్ గానే మేము కూడా అప్రోచ్ అవుతాము అని చెప్పి కూడా క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది కొండా సురేఖ గారు. కేటీఆర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేలా వెళ్ళే అంటున్నారు. ఎందుకంటే మెదక్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మెదక్ లో కొండా సురేఖ పర్యటించినప్పుడు రఘునందన్ రావు ఆమెకు ఒక నూలుపోగు మెడలో వేస్తూ అక్క అంటూ సంబోధించిన దాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా టీఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్రంగా వాటిని ట్రోల్ చేశారు. ఇంకా కళ్యాణ్ లక్ష్మి రాలేదా, షాదీ ముబారక్ రాలేదా అంటూ రఘునందన్ రావు కొండా సురేఖ ఉన్న ఫోటోలను ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన కొండా సురేఖ కంటదడి పెట్టారు. కంటదడి పెట్టగానే హరీష్ రావు స్పందిస్తూ ఆమె కొండా సురేఖ పట్ల జరిగిన ఇన్కన్వీనియన్స్ కి విచారం వ్యక్తం చేస్తున్నానంటూ హరీష్ రావు స్పందించారు. కానీ కేటీఆర్ స్పందించకపోగా నిన్న రెచ్చగొట్టేలా మాట్లాడారు.
మాట్లాడిన నేపథ్యంలో కొండా సురేఖ స్పందించడం జరిగింది. కాబట్టి కేటీఆర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఆయన లీగల్ నోటీసును కూడా ఎదుర్కొంటున్నా అని చెప్తున్నారు. మొదటి నుండి కేటీఆర్ అంటే కొండా సురేఖ ఒంటికాలి పైన లేస్తారు, ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తారు, ఆ విమర్శల్లో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అయితే అఖిల నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్తుంది, సమంత పైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో ఆమె 2014లో జాయిన్ అయింది, వరంగల్ తూర్పు నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచింది, 2018 చివరి వరకు ఉంది. కానీ కేటీఆర్ వరంగల్కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండి ఆయన వరంగల్కి వచ్చి రివ్యూలు చేసినప్పటికీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉండి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఎమ్మెల్యేగా ఉండి కేటీఆర్ ఎప్పుడు వచ్చినా ఆయన రివ్యూలకు అటెండ్ కాలేదు, ఆయన పాల్గొన్న కార్యక్రమాలకు అటెండ్ కాలేదంటే 2014 నుండి కేటీఆర్ అంటే కొండా సురేఖకు పడదు. రాజకీయ ప్రత్యర్థిగా చూస్తుంది. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటూ కొండా సురేఖ వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు చేసినట్లు చెప్పారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు. ఒక కుటుంబాన్ని తాను అనుకోకుండా ప్రస్తావించినట్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా బాధపడినట్లు కూడా పేర్కొన్నారు. తాను పడిన బాధ వేరే వాళ్లు పడకూడదని ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు, ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఆయన న్యాయపరంగా వెళ్తే మేము కూడా లీగల్ గానే వెళ్లి ఈ సమస్యను ఎదుర్కొంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మహిళల మీద చులకన భావన ఉన్నది, నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకే నేను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అనవసరంగా ఒక కుటుంబాన్ని నేను బయటకు తీసుకొచ్చాను అని చాలా బాధపడడం కూడా జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నటుడు మాదాల రవి గారు మన ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. రవి గారు, అసలు ఏ ఇష్యూ వచ్చినా, పొలిటికల్ గా ఏ ఇష్యూ వచ్చినా సినీ ఇండస్ట్రీని అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న కొండా సురేఖ గారు అనుకోకుండా చేశాను అని చెప్పినప్పటికీ కూడా సమంత గారి మీద కానీ నాగార్జున అలాగే చైతన్య వీళ్ళు అసలు విడిపోవడానికి కేవలం కేటీఆర్ అని చెప్తున్నారు. మొత్తం అసలు ఈ సినీ ఇండస్ట్రీ మీద ఇంత కామెంట్స్ రావడానికి ప్రధానంగా ఏంటి కారణం అనుకోవచ్చు? ముందుగా అండి, కొండా సురేఖ గారు చేసిన, నాగార్జున గారు ఫ్యామిలీ పైన చేసిన ఆ వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఖండిస్తున్నామండి. అది ఆల్రెడీ చెప్పాము. కానీ గౌరవనీయులు ఇప్పుడు కొండా సురేఖ గారు మంత్రివర్యులు ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ అది ఇట్ వాజ్ ఎ మిస్టేక్ అని చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే అండి, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి, మా అసోసియేషన్ కి నందమూరి తారక రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఫ్యామిలీ కానీ 2 కళ్ళు లాంటివి. అలాగే నాగార్జున గారు ఫ్యామిలీ ప్లే ప్రామినెంట్ రోల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మాకు నాగార్జున గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కూడా చేశారు. అనేక మంచి కార్యక్రమాలు. వెరీ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, వెరీ డిగ్నిఫైడ్ పర్సన్ నాగార్జున గారు. మరి అటువంటి ఫ్యామిలీ, అలాగే వారి పిల్లలు కానీ, అమలా గారు కానీ, సమంత గారు కానీ, వీరందరూ చాలా కష్టపడి ఎంతో డిగ్నిఫైడ్ గా ఉండే ఫ్యామిలీ. మరి అలాంటి వ్యాఖ్యలు రావటం నిజంగా ఎంటైర్ టాలీవుడ్ ఆ వ్యాఖ్యలకి దిగ్భ్రాంతి చెందింది. అంటే ఆల్మోస్ట్ షాక్ అయ్యాం అందరమి. అంటే చాలా మంత్రివర్యులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే వారి మాటలకి చాలా విలువ ఉంటుంది. సో అరే ఇలా ఏంటి ఇలా మాట్లాడారే ఒక గొప్ప ఫ్యామిలీ గురించి అని ఎంటైర్ టాలీవుడ్ బాధపడ్డాం. కానీ ఇప్పుడు వారు ప్రెస్ మీట్ పెట్టి దానిపైన క్లారిటీ ఇచ్చారు. సో డెఫినెట్లీ మేము ఇండస్ట్రీ పెద్దలు అందరివి కూర్చొని, అన్ని అసోసియేషన్లు కూర్చొని ఆ ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి దీనిపైన మంచి పాజిటివ్ నిర్ణయమే తీసుకోవడం జరుగుతుంది.
రైట్, థ్యాంక్ యూ సార్ మీ స్పందన తెలియజేసినందుకు.